సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, టూరిజం సిటీని అన్ని 9 నగరాలకు యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అధ్యక్షని యాక్చువల్గా సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అయిన తర్వాత అమరావతి నిర్మాణం కోసంగా 41,170 కోట్లతో 2014-19లో టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. ఇందులో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్. అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ మనం లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నామో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాంతో యూజీడీ టోటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి యూజీడీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, భూమి లోపల ఎలక్ట్రికల్ లైన్స్ ఉండాలి, ఓపెన్గా ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐసీటీ లైన్స్ కూడా భూమి లోపల వేయటం జరిగింది. ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లు, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కోసంగా 5 ఐకానిక్ బిల్డింగ్స్ని 40 అంతస్తులు, 45 అంతస్తులు రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన సులువు చేయాలి. ఎవరైనా పనుండి ఒక మంత్రి దగ్గరికి వస్తే మళ్ళీ ఒక దగ్గర మంత్రి గారు ఉంటే వారిని కలవటం, సెక్రటరీ ఇంకో దగ్గర ఉంటే కలవటం, హెచ్ఓడి ఇంకో దగ్గర ఉంటే కలవటం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. అందరూ ఒకే దగ్గర ఉండాలా, ఒకే బిల్డింగ్లో ఉండాలా, ఒకే ప్లేస్లో ఉంటే ఏదైనా పని కోసం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళని కలిసి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది, పరిపాలన సులువుగా చేయగలమనే ఉద్దేశంతో ఈ ఐకానిక్ టవర్స్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో యాక్చువల్గా వాటిని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా న్యాయమూర్తులకు, మంత్రులకు, సెక్రటరీలకు, తర్వాత బంగాళాలు, ఆల్ ఇండియా ఆఫీసర్సు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకి అందరికి కూడా అపార్ట్మెంట్లు అన్నీ కలిపి 4026 నివాసాలకు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ గౌరవనీయ భారత ప్రధాని గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా శంకుస్థాపన చేయటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్న 2019లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కలు ఆడటం మొదలుపెట్టాడు అధ్యక్ష. అత్యంత దుర్మార్గంగా ఏపీసీఆర్డీ చట్టాన్ని రిపేల్ చేశారు, ప్రజావేదికను కూల్చేశారు, రైతులను పెట్టరాని ఇబ్బందులు పెట్టారు, మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేయించి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేశారు, రైతులు పాదయాత్ర చేస్తుంటే అనేక ఇబ్బందులకు గురి చేశారు, నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టులను బెదిరించారు, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం కేటాయింపు చేసిన వివిధ సంస్థలను బెదిరించి వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకొక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని మొత్తాన్ని నిర్మాణం చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రాజధానిని అమరావతిలో నిర్మిస్తానని చెప్పటం, అయితే 2024లో ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని నిర్మాణించమని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు, దుర్మార్గాల వల్ల 2014-19లో వెంటనే రాజధాని కట్టడానికి అనేక సమస్యలు ఎదురైంది అధ్యక్ష. అదేంటంటే 2014-19లో ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి మొదలుపెట్టారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి మా బ్యాంకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చామో వాటిని వెనక్కిస్తే మేము వేరే వర్క్ చేసుకుంటామంటే అవి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళది ఏదైతే ఇక్కడ మెటీరియల్ ఉందో అవి తీసుకుపోతామన్నా తీసుకుపోలేదు అధ్యక్ష. మెటీరియల్ దొంగతనం జరిగినా
చూసి చూడనట్టు వదిలేస్తూ ఇలా అనేక ఇబ్బందులు చేస్తే వాళ్ళందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యల్ని ఫస్ట్ మీరు డిస్కస్ చేసి మాకు ఇబ్బందులు చేసి మీరు మళ్ళా టెండర్లు పిలవమంటే కమిటీలు వేసి టెక్నికల్ కమిటీలు వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ అనేక దఫాలు డిస్కస్ చేసి మళ్ళీ ఎవరు కూడా కోర్టులకు వాటికి పోకుండా అథారిటీలో పెట్టి మళ్ళీ క్యాబినెట్లో పెట్టి సొల్యూషన్ చేసి అధ్యక్ష అది అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా టెండర్లకి ముందుకు పోవడం జరిగింది అధ్యక్ష. అయితే టెండర్లకు ముందుకు పోయే ముందు ఏదైతే అంతకుముందు చేసిన వర్క్స్ వాటి స్టాండర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అనే దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి వాటి నాణ్యతని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళకి కొంత టైం తీసుకొని వాటి నాణ్యతని పరిశీలించి పాజిటివ్గానే రిపోర్ట్ ఇచ్చి అయితే వర్క్లు స్టార్ట్ చేస్తుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విష ప్రచారం మొదలుపెట్టారు అధ్యక్ష. అంటే అసలు రివర్ బెడ్కి రివర్ బేసిన్కి తేడా తెలియకుండా, రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ తెలియకుండా రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారంటే అదంతా ప్రజలని భయభ్రాంతులు చేసి మళ్ళా ఇక్కడ రాజధాని రాకూడదు, ఏదో విధంగా కోర్టులో లిటిగేషన్ పడాలి, ఈ రాజధాని ఆగిపోవాలనే ఒక దుష్ప్రచారంతో మొదలుపెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని మళ్ళా ఆ భాషను తీసుకొచ్చారు. అంటే ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, బెంగళూరులో ఉంటే బెంగళూరులో, ఇలా అంటే ప్రజలని రకరకాలుగా భయభ్రాంతులు చేయాలా, ఇక్కడ రాజధాని రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది అధ్యక్ష. అయితే కానీ రైతులు ఏ రైతులైతే ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇచ్చారో ఆ రైతులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి